పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కార్యకర్తలకు క్లాస్, అలకలకు వెంటనే ఫుల్ స్టాప్. ఓటమి ధర్మం పాటించాలన్న మంత్రి నారా లోకేష్. రంజాన్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్న ముస్లింలు. ఈద్గాల వద్ద ప్రత్యేక నమాజులు, శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు. ప్రతి సమస్యను పక్కా ప్రణాళికతో పరిష్కరిస్తాం. గుంటూరు అభివృద్ధికే కట్టుబడి ఉన్నాం. తూర్పు ఎమ్మెల్యే కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి పెమ్మసాని. చెడు వ్యసనాలు వీడండి, స్వయం ఉపాధి ద్వారా ఉన్నతంగా ఎదగండి. యువతకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే నజీర్. ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇందులో భాగంగా P4 భావితరాల భవిష్యత్తు కోసం రూపొందించిన కార్యక్రమాన్ని చెప్పారు. సమాజంలోని సంపన్నులను పేదలతో అనుసంధానించి పేదరికాన్ని నిర్మూలించేందుకు ఉద్దేశించిన మార్గదర్శి బంగారు కుటుంబం P40 పావర్టీ కార్యక్రమాన్ని ఆయన అమరావతిలో ప్రారంభించారు. పారిశ్రామిక, విద్య, వ్యాపార, వాణిజ్య రంగాల్లోని ప్రముఖులను ఒకే వేదికపైకి ఆహ్వానించిన ప్రభుత్వం పేదల అభ్యున్నతికి వారు మార్గదర్శనం చేసేలా కర్తవ్యాన్ని నిర్దేశించింది. తెలుగువారి తొలి పర్వదినం అయిన ఉగాదిని ఇందుకు సందర్భంగా ఎంచుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తూ ఉగాది రోజున ఏ పని ప్రారంభించినా జయప్రదమవుతుంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించే పవన్ కళ్యాణ్ వంటి మిత్రుడు ప్రభుత్వంలో ఉండడం సువర్ణ అవకాశం. ఇక్కడ అందరిని చూశాక ఓ నమ్మకం వచ్చింది. P4 అమలు మాటలతో అయ్యేది కాదు. మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు సిద్ధపడాలి. డబ్బులు సంపాదించిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. అందరూ సమిష్టిగా పనిచేయాలి. ఇది చేయగలిగే జీవితం సార్థకం అవుతుంది అని పిలుపునిచ్చారు. 1978లో ఎమ్మెల్యే అయ్యాను. 47 సంవత్సరాలైంది. ఇంకొక 3 సంవత్సరాలైతే 50 సంవత్సరాలు అవుతుంది. 5 దశాబ్దాలుగా నన్ను ఆదరించారంటే నా జీవితం మీకు అంకితం తప్ప నాకు ఎలాంటి కోరికలే లేవని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. 40 ఏళ్లుగా ప్రజలే జీవితంగా బతికాను. రాష్ట్రం బాగుండాలని ఆలోచించాను. ప్రజల జీవితాల్లో మార్పు రావాలని కోరుకున్నాను. మన బిడ్డల యువత భవిష్యత్తు బాగుండాలనేది నా ఆకాంక్ష అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిజాయితీ, నిబద్ధత, పారదర్శకత, ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేర్చడం, అవినీతి లేని పాలన అందించడం, ఇదే నాకు తెలిసిన విషయాలు. పని తప్ప నాకు వేరే ఏమీ తెలియదు. వేరే అలవాటు కూడా లేదు. పని చేస్తే, మీరు అభిమానిస్తే కొత్త ఊపు వస్తుంది. తెల్లవారితో నిద్రలేస్తే ఏమి చేస్తే మీ జీవితాల్లో మార్పు వస్తుందో ఆలోచిస్తూ ఉంటాను. దాంతోనే నిద్రలేస్తాను. సాయంత్రం పడుకునేటప్పుడు ఏమి చేశాను, ఎంత మేలు జరిగిందని ఆలోచించి మళ్ళీ పడుకుంటాను. నేను ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యను, భవిష్యత్తులో కూడా చెయ్యను. మీకోసం పనిచేయడం తప్ప వేరే నాకు తెలియదని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అంబేద్కర్ గారికి తెలివి ఉంది, కానీ ఆయనకు అనుకూలమైన వాతావరణం ఆ రోజు లేదు. అలాంటి సమయంలో సాయాజీరావు మహారాజని బరోడా రాజు ఆయనకు అండగా నిలుస్తాడు. అక్కడి నుంచి మీరు చూశారు, ఆయన న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా భారత రాజ్యాంగాన్ని రాసి ఇప్పుడే కాదు భవిష్యత్ తరాలకు కూడా ఏమి కావాలో అందజేసిన శక్తి, మేధావి అంబేద్కర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఒక విశిష్టమైన వ్యక్తి. ఆయన ప్రెసిడెంట్గా చేస్తే దేశం అంతా గర్వించింది. ఆ రోజు శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ యొక్క రోల్ ఉంది. ఈరోజు నేను ఇన్ని కార్యక్రమాలు చేయగలిగానంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు లేకపోతే, మా ఫాదర్ ఇలా లేకపోతే నేను కూడా మామూలు వ్యక్తిగా ఉండేవాడినేమో. నాకు అన్ని విషయాల్లో కూడా
ఎన్టీఆర్ ఒక ఆదర్శం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ పనులు చేయగలిగానంటే, మిమ్మల్ని మెప్పించగలిగానంటే, 50 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండగలిగానంటే దానికి స్ఫూర్తి ప్రదాత ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వంలో వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని వస్తే అందులో మాకు వాటాలు ఎంత ఇస్తారని అడిగేవారని, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో పెట్టుబడిదారులను అట్టడుగున ఉన్న పేదల అభ్యున్నతికి ఎలా వాటా కల్పిస్తారని అడుగుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అది వాటాలు అడిగే సర్కారు అయితే మీ ఎదుగుదలలో వాటాలను పంచండి అని చెప్పే ప్రభుత్వం మీదని తెలిపారు. ఇటువంటి ప్రభుత్వంలో మేం కలిసి ఉన్నందుకు గర్వంగా ఉందని చెప్పారు. ఆదివారం నిర్వహించిన P4 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. P4 అంటే డబ్బు ఇచ్చడం అనుకుంటారు, కానీ ఇది చాలా కీలకమైంది. సగటు మనిషి ఎవరికైనా చదువుకునే సమయంలోనూ, ఎదుగుదామనే సమయంలోనూ సరైన సలహా ఇచ్చేవారు కావాలి. అది మాట సాయమైనా, చిన్నపాటి ధన సాయమైనా కావచ్చు. అటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వమే చేపట్టడం అభినందనీయమని, ఈ ఉగాది మన రాష్ట్ర అభివృద్ధిలో చారిత్రాత్మక రోజుగా నిలిచిపోతుంది. సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్లిన వారు కింది వర్గాలకు సాయం అందించే పథకానికి శ్రీకారం చుట్టిన సీఎంకు హ్యాట్స్ ఆఫ్ అని పేర్కొన్నారు. అలాంటి భవన నిర్మాణ కార్మికుల్ని ఇబ్బంది పాలు చేసిన ప్రభుత్వం అదైతే, ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల్ని వేదిక పైన కూర్చోబెట్టి మీ కష్టం ఏంటి చెప్పు అని చెప్పి ఒక బలమైన, ఒక అనుభవశీలైన ఒక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రం ఎలా ఉంటుందో ఆ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి నిదర్శనం. వాళ్ళు పెట్టుబడులు పెడతా ఉంటే మాకు వాటాలు ఎంత ఇస్తారని అడిగేవారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అట్టడుగునున్న ప్రజలకి అభ్యున్నతులు మీరు ఎలా వాటా కల్పిస్తారని అడుగుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అది వాటాలు అడిగే ప్రభుత్వం. ఇది పేద ప్రజలకి మీ ఎదుగుదలలో వాటాలని పంచండి అని చెప్పే ప్రభుత్వం. ఒక పొలిటికల్ లీడర్ వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు, కానీ ఒక నాయకుడు, ఒక విజనరీ లీడరు వచ్చే తరం కోసం ఆలోచిస్తారు. సినిమాల్లో చాలా తేలిక, 2.5 గంటల్లో సమస్యలకు పరిష్కారం చేయొచ్చు. కానీ నిజ జీవితంలో ఆ పరిష్కారాలు ఇవ్వాలి అంటే ప్రభుత్వం చేపడితే దానికి మించిన గొప్పది ఏముండదు. ఇలాంటి పథకానికి శ్రీకారం చుట్టినందుకు మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా వారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తారు. ముస్లిం సోదరులకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. అల్లా చూపిన మార్గంలో నడవాలని, అల్లా చల్లని దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా వైఎస్ జగన్ ముస్లింలకు రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైనదన్నారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సహృదయభావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని చెప్పారు. అల్లాహు దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నారని అన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాస విశిష్టత అన్నారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అన్నారు. మనిషిలోని చెడు భావాలని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని అన్నారు. పేదరిక నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాంతరంగా పనిచేస్తున్నాయని బీజేపీ ఎంపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సంస్థాగత సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు పోషించాల్సిన పాత్రపై సమావేశం చర్చించామని వెల్లడించారు. పేదరిక నిర్మూలనకు బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. నిన్న P4 కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఆ కార్యక్రమం యొక్క ఆలోచన, లక్ష్యం ఏమిటంటే పేదరిక నిర్మూలన. భారతీయ జనతా పార్టీ పేదరిక నిర్మూలనకి కట్టుబడి ఉన్నది. నరేంద్ర మోడీ గారు అంతకు ముందు ఏమని చెప్పారు? టాప్ 500 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దేశంలో, వారు కింద ఉన్నటువంటి నిరుద్యోగ బిడ్డలు ఎవరైతే ఉన్నారో 1 కోటి మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం 5,000 రూపాయలు ఆనరేరియం ప్రతి నెల బిడ్డలకు ఇస్తుంది. దానికి ఇంకొక 5,000 రూపాయలు కంపెనీలు జతపరిచి వారు ఆ బిడ్డలకి ఇచ్చి వారిని ఎంప్లాయ్ చేసుకోవాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అంటే పైన టాప్ 500 కంపెనీస్ అని నరేంద్ర మోడీ గారు ఏవైతే అన్నారో, అదేవిధంగా ఇక్కడ కింద చంద్రబాబు గారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ధనికులు వారందరూ కూడా కింద ఉన్నటువంటి బిడ్డలకి చేయూతనివ్వాలి అని చెప్పి వారందరికి వారిచ్చినటువంటి పిలుపు. ఈ రకంగా సమాంతరంగా వెళుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి వారు చేస్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. కింద ఇవాళ 3 పార్టీలు కూడా మంచి ఒక చక్కటి, ఈ కూటమి చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్తుంది కనుక ప్రజలు కూడా హర్షిస్తున్నారు ఇవాళ. ఆ సందర్భంలో పార్టీ పరంగా మా కార్యకర్తలు ఏ విధంగా చురుకుగా ఉండాలి అనేటువంటి విషయాల మీద దృష్టి పెడుతూ ఇవాళ జిల్లా అధ్యక్షులందరితోటి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ఇవన్నీ కూడా చర్చించుకుని పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళటానికి కూటమి ప్రభుత్వ పాలనలో ముస్లింల సంక్షేమం బ్రహ్మాండంగా కొనసాగుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్ లో మైనార్టీల అభివృద్ధికి కేటాయించిన 95% నిధులను పారదర్శకంగా ఖర్చు చేస్తామని చెప్పారు. ఇమాములు మౌజాన్లకు గౌరవ వేతనాల నిమిత్తం 50 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. రంజాన్ పర్వదినం పురస్కరించుకుని గుంటూరు ఆంధ్ర ముస్లిం కళాశాల ఈద్గాలో జరిగిన ప్రత్యేక నమాజ్ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ముస్లిం సమాజానికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సహృద్భావానికి, కరుణా దాతృత్వానికి ప్రతీక అన్నారు. ఆకలి జయించడానికి రంజాన్ మాస కఠోర దీక్షలు దోహదపడతాయన్నారు. శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. రంజాన్ అనేది అందరికీ తెలిసినటువంటి ఫుడ్ డ్రింక్స్ నుంచి ఫాస్టింగ్ ఏ విధంగా చేస్తామో కేవలం అది ఒక్కటే కాదు, అవి చేయటం వల్ల కొంత సహనం, ఆకలి బాధలు, అవి లేని వాళ్ళు పడేటువంటి బాధలు ఇవన్నీ తెలుస్తాయి. అయితే రంజాన్ అనేది ఇంతకంటే కూడా గొప్పమైనది. ఇందులో ఏ విధంగా ఫుడ్ వాటర్కి దూరంగా ఉంటామో, కోపానికి యాంగర్కి దూరంగా ఉండటం, సెల్ఫిష్నెస్ దానికి దూరంగా ఉండటం, పీస్కు దగ్గరగా ఉండటం, మనలో వ్యక్తిగత విభేదాలు ఉన్నా కూడా అవన్నీ మర్చిపోయి క్షమించగలగటం, మళ్ళీ అందరూ ఒకసారి కలిసి ఉండే విధంగా ఉండే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం రంజాన్ ఇది. కాబట్టి ఇలాంటప్పుడు ప్రతి సంవత్సరం ఇది గుర్తు చేసుకుంటూ అందరితో కలిసి ఈ విధంగా గడపటం అనేది చాలా ఆనందదాయకం. ఏ మతమైనా కూడా చెప్పేది మంచి. సో అన్ని మతాల్లోనూ అది డిఫరెంట్ రూపంలో వస్తుంది. ఈ విధంగా రంజాన్ రూపంలో రావటం, ఇక్కడ ఈ ప్రాంతంలో ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్నారు, సోదరీమణులు, వాళ్ళతో గడుపుకోవటం ఆనందంగా ఉంది. ఒకటి మీరు పండగ పూట మనం రాజకీయాలు మాట్లాడకూడదు, అయినా కూడా గత 5 సంవత్సరాలు ఎక్కువ ముస్లిం సోదరుల గురించి ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు. ఇమాములు వీళ్ళందరి మౌజన్లకి గౌరవ వేతనాలు తీసుకుంటే 50 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో పెట్టి రిలీజ్ చేస్తున్నారు. అవన్నీ గత 2-3 సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి పరిస్థితులు. విదేశీ విద్యకు కానీ, అదేవిధంగా ఈ కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్కి పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఒక 1000 కోట్లు ఎక్స్ట్రా బడ్జెట్లో పెట్టడం. యాక్చువల్గా రాత్రి పయ్యావుల కేశవ్ గారితో మాట్లాడుతూ ఉన్నాం. జనరల్గా ఒక ప్రభుత్వాలు బడ్జెట్ పెట్టినప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ ఎస్టిమేట్ చేసి పెడతారు. ఏదో 1 లక్ష కోట్లు, 3 లక్షల కోట్లు పెట్టడం, లేదా అందులో 2-2.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం, ఇలా జరుగుతుంది. రాత్రి వారు చెప్తా ఉన్నారు, బడ్జెట్లో పెట్టిన దానికి 95% వరకు కూడా మనం నిధులు పెట్టి నిజంగా ఇచ్చే విధంగా మనం వర్కౌట్ చేశాము. ఇది చాలా మంచి పథకం, మంచి విధానం అని చెప్తా ఉన్నారు. సో ఆ దృష్టిలో చూసుకుంటే ఏదైతే సప్లైన్లో వీళ్ళకి కార్పొరేషన్లో పెట్టారో వీళ్ళందరికీ ఇప్పుడు నిన్న పొన్నూరు వెళ్తే అక్కడ షాదీఖానా 4 సంవత్సరాల నుంచి ఆగిపోయిందన్నారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మొదలు పెడితే అది ఆగిపోయింది. ఇక్కడ నిన్న కొంతమంది వచ్చి స్కూల్ ప్రహరీ గోడలు, ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి వీళ్ళన్నీ. వీటన్నిటినీ కూడా మళ్ళీ ఆ నిధులు కొంత తీసుకురావటం, కొంత సిఎస్ఆర్, కొంత మా శక్తి, ఇవన్నీ కలిపి సాధ్యమైనంత వరకు ముస్లిం సోదరులకి, సోదరీమణులకి చేయటానికే వచ్చాం మేము. అదే మా ప్రయత్నం. ముస్లిం సమాజ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ పర్వదినమన్నారు. సోమవారం రంజాన్ పర్వదినం పురస్కరించుకుని గుంటూరు ఆంధ్ర ముస్లిం కళాశాల ఈద్గాలో జరిగిన ప్రత్యేక నమాజ్ కార్యక్రమంలో మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముస్లిం సమాజానికి చెందిన యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అత్యంత పవిత్రమైనటువంటి రంజాన్ మాసం పూర్తిగా ఉపవాసాలు ఉండి పండగ రోజు ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా జరుపుకునేటువంటి పరిస్థితులు. ముఖ్యంగా పేదవారి ఆకలి బాధలు, తాము సంపాదించినటువంటి డబ్బులో పేదవారికి సహాయం చేసేటువంటి అలవాటును అలవర్చడానికి రంజాన్ మాసం ఎంతో దోహదపడుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున ఈద్గాల్లో, గుంటూరు నగరంలో ఉన్నటువంటి అన్ని ఈద్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు ముస్లిం సోదరులు నమాజ్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ప్రభుత్వంలో ప్రజలందరికీ మంచి జరగాలి, అతి ముఖ్యంగా ముస్లిం ప్రజలు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో అన్ని విషయాల్లో కూడా ఈ ప్రభుత్వం ముందుకు వస్తుందని, ముఖ్యంగా ముస్లింల యువతకు ఏదైతే ఉపాధి కల్పించేటువంటి అవకాశాలు కానీ, ముస్లింల పిల్లలు కూడా ఉన్నత విద్య కోసం చంద్రబాబు నాయుడు గారు
ఏదైతే పథకం విదేశీ విద్య, అబ్దుల్ కలాం విదేశీ విద్య పథకం ద్వారా కానీ స్కిల్ డెవలప్మెంట్ గురించి పెద్ద ఎత్తున ఈరోజు ప్రచారం కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా ఈ సందర్భంగా నేను ఒక్కటే కోరదలుచుకున్నా. ఈరోజు సమాజంలో అనేక రకాల రుగ్మతలు, ఇబ్బందులు, కష్టాలతో పాటు చెడు అలవాట్లు కూడా చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి. ముఖ్యంగా ముస్లిం యువతకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను కోరుతా ఉన్నా, డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇటువంటి చెడు అలవాట్లకు లోను కాకుండా మీరందరూ కూడా తమ అభివృద్ధి మీద దృష్టి పెట్టి సమాజాన్ని మార్పు తెచ్చేటువంటి క్రమంలో మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పి, మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలని తప్పకుండా ప్రభుత్వం తరపున కానీ నేను శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు మేమందరం కూడా సోదర భావంతో మీ అందరికి కూడా అందుబాటులో ఉంటాం. మీకు కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ అభివృద్ధి వైపు అడుగేద్దాం, అందరు కలిసి నడుద్దాం. ఈ రంజాన్ పురస్కరించుకొని చేసేటువంటి మంచి కార్యక్రమాల్లో పేదలను ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఉందో ప్రతి పేదవాడిని కూడా అక్కడిని చేర్చుకొని వారికి సహాయం చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రతి సమస్యను పక్కా ప్రణాళికతో పరిష్కరిస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అలాగే అంజుమాన్ ఇస్లామియా స్కూల్లో మధ్యాహ్న భోజన పథకంతో పాటు స్కిల్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. బిఆర్ స్టేడియం, ఎన్టీఆర్ మానస సరోవరం పార్కును అభివృద్ధి చేస్తామన్నారు. గుంటూరు పొన్నూరు రోడ్ బిఆర్ స్టేడియం సమీపంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నూతన కార్యాలయాన్ని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆలోచనలకు తగ్గట్టుగా ఈ నూతన కార్యాలయం ఉందన్నారు. గుంటూరు నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, గుంటూరు నగర ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజిలా, సినీ నటుడు పృథ్వీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వెరీ గుడ్, బాగుంది. కార్యకర్తల ఉత్సాహం చూస్తూ ఉంటే కూడా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే వచ్చే ముందు అంజుమన్ స్కూల్ కూడా చూసిస్తా ఉన్నాం. ఆ స్కూల్ కూడా అంతకుముందు గత ప్రభుత్వంలో పిల్లలకి స్కూల్ ఫీజులు తీసుకునేవాళ్ళంట. నజీర్ గారు వచ్చిన తర్వాత ఫీజులు లేకుండా ఫ్రీ చేసి ఆ స్కూల్లో బాగు చేస్తా ఉన్నారు. దానికి ఒక మిడ్ డే మీల్ ఒక క్యాంటీన్ కావాలని అడిగారు. ఎంపీ లాడ్స్ ఫండ్స్ కింద అవి కూడా ఇస్తా ఉన్నాం. దాని మీద స్కిల్ డెవలప్మెంట్ చేద్దామన్నారు. అదేవిధంగా వేరే కాలేజ్ కూడా ఉంది. ఇవన్నీ కూడా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ ముందుకు వెళ్తాం. మీరు ఈస్ట్లో ఉంటే నా పరంగా నేను ఆ రోజు నందివేలుగు బ్రిడ్జ్ ఆగిపోయి దాదాపు 9 ఏళ్ళు అయిపోయినట్టుంది అది ఆగిపోయి. దాన్ని కూడా అంతా కంప్లీట్ చేసాము. ఈ వీక్లో టెండర్కి వెళ్తుంది. అది వెళ్ళిన వెంటనే 2 వీక్స్ తర్వాత అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది. ఏదేమైనప్పటికీ అందరూ కలిసి ఇంకా మీ ఏ సమస్యలు ఉన్నాయో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈస్ట్ నియోజకవర్గంలో అవన్నీ మీరు నజీర్ గారి దగ్గర కానీ నా దగ్గర కానీ తీసుకొస్తే ఒక పక్కా ప్రణాళికతో 1 by 1 చేసుకుంటూ వస్తాం. మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. నాకు శని ఆదివారాలు మాత్రమే సెలవు దొరుకుతుంది. మండే టు ఫ్రైడే ఢిల్లీలో ఉండాలి. 7 నియోజకవర్గాలు కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎంతోమంది స్పీచ్లు మన కాలేజీలకు రమ్మని అడుగుతారు, ప్రారంభోత్సవాలకు అడుగుతారు. అన్ని ఉన్న టైంని మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతం మీద పెడతా ఉన్నాం. నేనే అన్ని దగ్గరికి వచ్చి తెలుసుకునే కన్నా కూడా మీ అందరు మీరు కొద్దిగా వచ్చి మాకు ఇవి కావాలంటే దాన్ని ఎలా చేయగలం అనే దాని మీద కొంత ఆలోచన చేస్తాం. నేను కానీ నజీర్ గారు కానీ ఒక ప్లాన్ ప్రకారం దయచేసి అందరూ సహకరించుకొని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని ఈ 5 సంవత్సరాలు మీకు ప్రతి బుధవారం కూడా ప్రజావేదిక కార్యక్రమం దగ్గర నుండి అలాగే కార్యకర్తల కలిసేటువంటి కార్యక్రమం ఇట్లాంటివన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఈరోజు గవర్నమెంట్ ఏదైతే P4 స్కీమ్ కానీ లేకపోతే MSME కానీ అలాగే హౌసింగ్ స్కీమ్స్ కానీ వీటికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారులు ఇద్దరిని పెట్టుకొని దానికి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా కార్యకర్తలకు ప్రజలకు అందించేటువంటి క్రమంలో మేము కూడా పనిచేస్తాం. మీరందరూ కూడా ఏ కార్యాలయంలో అవసరమైనటువంటి ఏ స్కీమ్ అయితే గవర్నమెంట్ నుంచి వస్తుందో ఆ స్కీమ్ ని. గుంటూరులో రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సమాజం అత్యంత ఘనంగా నిర్వహించుకుంది. అసలు ఈ పండుగ విషయానికి వస్తే ఇస్లామియా చంద్రమాస పంచాంగంలో 9వ నెల రంజాన్. ఈ మాసంలోనే పవిత్ర దైవం గ్రంథం ఖురాన్ అవతరించింది. రంజాన్ పండుగను ఈద్ ఉల్ ఫితా అని పిలుస్తారు. రంజాన్ నెలలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు, ఫితా, జాకత్, దాన ధర్మాలు చేస్తుంటారు. రంజాన్ పండుగ మానవాళికి హితాన్ని బోధిస్తుంది. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ పర్వదినం. గుంటూరు ఐపీడీ కాలనీ 3వ లైన్లో మసీద్ ఏ
మహమూదియా అండ్ ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో రంజాన్ పర్వదినం పురస్కరించుకొని ప్రత్యేక నమాజ్ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో మీరా అబ్బాస్ అలీ, షేక్ మునీర్, మెహబూబ్ అలీ, సయ్యద్ జానీ బాషా, షేక్ నాగూర్ మీరావలి, షేక్ ఖాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రంజాన్ పర్వదినం గురించి వివరించారు. టీడీపీ కార్యకర్తలకు ప్రమాద బీమా మరింత పెంచుతున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. కార్యకర్తలు చిన్న చిన్న విషయాలను కూడా అలుగుతున్నారని, చిన్నపాటి మనస్పర్ధలు వచ్చాయని అలగడం సరికాదని అన్నారు. అనకాపల్లి జిల్లా యలమంచి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో మంత్రి లోకేష్ సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పార్టీ కార్యకర్తల అలకలకు వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాలి అన్నారు. మొన్నటి ఎన్నికల్లో 58% ఓట్లతో అధికారంలోకి వచ్చాం. మరింత ఉత్సాహంతో పనిచేయాలి. చిన్న కుటుంబంలోనే గొడవలు ఉంటాయి. ఇంత పెద్ద పార్టీలో ఉండవా? మీ సమస్యల పరిష్కారం కాకుంటే ఇన్ఛార్జ్ మంత్రులను కలవండి. గ్రామంలోని చిన్న సమస్యలు కూడా నాకు తీసుకొచ్చి ఇస్తున్నారు. గ్రామస్థాయి సమస్యను తహసీల్దార్ వీఆర్ఓలు పరిష్కరించాలి. కార్యకర్తలు సంతకాలపై నిలబడాలని చంద్రబాబు అంటారు. వారికి ఉపాధి కల్పించాలని నిత్యం చెబుతుంటారు. వైసీపీ పాలనలో మనల్ని అడుగడుగునా అడ్డుకున్నారు. అందరూ నేతలు, కార్యకర్తలు కూటమి ధర్మం పాటించాల్సిందే. అన్ని రంగాల్లో తెలుగు వాళ్ళు నెంబర్ 1 గా ఉండాలన్నదే మన లక్ష్యమని లోకేష్ తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అందరూ కూడా అహర్నిశలు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలా, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలా. మీరందరూ ఒక్కసారి కానీ చూస్తే ప్రతి వారం వెడ్నెస్డే నాడు కంపల్సరీ ఇన్ఛార్జీలు కానీ శాసనసభ్యులు కానీ, అంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కంపల్సరీగా కార్యకర్తల్ని కలవాలి, వాళ్ళ మనోభావాలు తెలుసుకోవాలి, అది పరిష్కరించాలని చాలా స్పష్టంగా చెప్పాం. నేను పాదయాత్ర చేసినప్పుడు కూడా మీకు ఒక హామీ ఇచ్చా. నేను తిరిగి నియోజకవర్గానికి ఎప్పుడైనా వచ్చినప్పుడు ముందల ఉత్తమ కార్యకర్తలను కలుస్తా. దాని తర్వాత కార్యకర్తల సమావేశం పెట్టుకుంటా. అది అయిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్తానని చెప్పిన ఆనాడు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మీ ముందల నేను ఉంచుంటున్నా. అరే ఈరోజు మనకి సెల్యూట్ కొడుతున్నారంటే దానికి కారణం ఏంటి? 5 సంవత్సరాలు మనం చేసిన త్యాగాలు, మనం చేసిన పోరాటం. ఆ రోజు ఇదే సెల్యూట్ కొట్టే వాళ్ళు లాఠీ పట్టుకుని ఇబ్బంది పెట్టారు. మన ఇంటికి తాడు కట్టారు. ఆ తాడులు తెంచుకుని బయటికి వచ్చి విరోచితంగా మనందరం పోరాడం. అందుకే ఆనాడే చెప్పిన ఇక్కడి నుంచే మొదలు పెడతాను ఆ కార్యక్రమాన్ని. కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమాన్ని నేను చేయబడతాను. కేవలం నేనే కాదు, ఈరోజు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ప్రభుత్వ కార్యక్రమం అయిన వెంటనే ఇమ్మీడియట్ గా కార్యకర్తల సమావేశాలు పెట్టుకుంటున్నారు, కార్యకర్తలతో చర్చిస్తున్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాతనే ఆ నియోజకవర్గాన్ని వదిలి వేరే నియోజకవర్గానికి ప్రయాణం చేస్తున్నారు. పెద్దలు ఈరోజు అన్నారు 83 రోజుల్లో 1 కోటి సభ్యత్వాలు సాధించామని. సాధించింది నేను కాదు, కార్యకర్తలు. మీరు పడిన కష్టం. పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా ముందుకెళ్ళి పర్వాలేదు చేయాలని అహర్నిశలు కష్టపడి ఒక రికార్డును సృష్టించారు. భారతదేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా సుమారుగా 140 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మన పార్టీకి ఉన్న అతిపెద్ద జబ్బు ఒకటి ఉందండి. అదేంటో తెలుసా? అలక. ఏంటది? అలక. అలుగుతాం, పైకి పిల్లలేదని అలుగుతాం, కాఫీ టీ ఇవ్వలేదని అలుగుతాం, పేపర్ ఇవ్వలేదని అలుగుతాం. కానీ అదే పని చేయమంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి పని చేస్తాం. ఏనా? కరెక్ట్గా చెప్పండి. గుంటూరు జిల్లా ప్రజలకు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకులు మహమ్మద్ ముస్తఫా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లాదేతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నారు. రంజాన్ పర్వదినం పురస్కరించుకుని గుంటూరు ఆంధ్ర ముస్లిం కళాశాల ఈద్గాలో జరిగిన ప్రత్యేక నమాజ్ కార్యక్రమంలో ముస్తఫా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్తఫా మాట్లాడుతూ రంజాన్ పండుగ ఔన్నత్యాన్ని వివరించారు. తోటి వారికి ప్రతి ఒక్కరు సహాయం పడాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రంజాన్ మాసంలో నెల మొత్తం ఉపవాసాలుండి న్యాయం ధర్మం కాపాడాలని ఆ భగవంతుడు చెప్పినట్టు విధంగా ప్రతి ఒక్కరు, అంటే ఏ కులమైనా ఏ మతమైనా మనందరం మానవులం, అందరూ కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి మా ఖురాన్ బోధన. అందరికీ ప్రేమించాలి, మనం అందరం ఒకటే అని చెప్పేసి చాటి చెప్పింది. అదేవిధంగా ఏ కులమైనా సరే మీరు ప్రేమించండి, అందరినీ మరి అన్నదమ్ములా చూసుకోండి. ఆ విధంగా చూసినప్పుడే మీరు స్వర్గంలో వెళ్తారు, కానీ తేడాగా చూసినప్పుడు అయితే మీరు నరకంలో వెళ్తారు. అందుకనే మానవులంతా ఒకటే అని చెప్పేసి చాటి చెప్పింది. అందుకని మనందరూ ఒకటి ఉండాలి.
ఉండాలి. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. ఇది వాస్తవం. ఎప్పటికైనా కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి చేయాలనే ఉద్దేశం ఉండాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, మరి ఈ భగవంతుడు మనం చేసే విధంగా రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరు పేదవాడి ఆకలి అనేది గొప్పవాడు, లేనివాడు, ఉన్నవాడు, మరీ కటికి పేదవాడు కూడా మరి ఆ ఆకలి అనేది మరి గుర్తించడం జరుగుతుంది. ఈ మాసంలో మొత్తం కూడా మరి ఉపవాసాలు ఉండి 30 రోజులు ఉపవాసాలు ఉండి ఒక మంచి చేయడం అనేది ఆ ఖురాన్ నేర్పించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి చేసే విధంగా ముందుకు సాగాలని గుంటూరు నగర ప్రజలకు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు షేక్ మస్తాన్ వలి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దయతో మానవ సమాజం సుభిక్షంగా ఉండాలన్నారు. రంజాన్ పర్వదినం పురస్కరించుకుని గుంటూరు ఆంధ్ర ముస్లిం కళాశాల ఈద్గాలో జరిగిన ప్రత్యేక నమాజ్ కార్యక్రమంలో షేక్ మస్తాన్ వలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ సందేశాన్ని గురించి వివరించారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలు క్రమశిక్షణతో కూడిన ఆధ్యాత్మిక చింతన నేర్పుతోందన్నారు. వ్యాప్తంగా కఠోరమైనటువంటి తపస్సు, కఠోరమైనటువంటి ఉపవాసాలతో అది పేదవాడ ధనికుడా అనేటటువంటి తారతమ్యం లేకుండా అల్లాని ఇష్టపరచుట కోసం, అల్లాకు భయపడి సమాజంలో ఎటువంటి తారతమ్యాలు లేకుండా 30 రోజుల పాటుగా కఠోరమైన ఉపవాసాలతో సమాజ శ్రేయస్సు, కుటుంబ శ్రేయస్సు, ప్రతి మానవుడికి వెలుగు నింపేటటువంటి ఖురాన్ పాక్ యొక్క మాటలతో ముందుకు నడిచేటటువంటి పవిత్రమైన పండుగ రంజాన్ పండుగ. ఈ రంజాన్ పండుగ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది అల్లాని దువా చేసి ఈ ప్రపంచానికి శాంతినివ్వండి, మానవాళికి మంచి జీవితాన్ని ఇవ్వండి అని చెప్పి దువా చేసేటటువంటి ఒక గొప్ప పండుగ రంజాన్ పండుగ. అటువంటి పండుగ సందర్భంగా ఇవాళ భారతదేశంలో విశ్వవ్యాప్తంగా శాంతి కోసం దువా చేస్తూ ఉన్నటువంటి ముస్లిం సోదరులకి ప్రపంచంలో చాలా దేశాల్లో ముస్లింల మధ్య తారతమ్యాలతో, ముస్లింల మీద దాడులు, ముస్లింల మీద విచక్షణ రహితంగా మరి దాడులు చేసి హత్యలు చేస్తూ ఉన్నారు. దీన్ని దాడులు అంటాం కొన్నా కూడా హత్యలు చేస్తున్నారు అన్నట్టువే న్యాయం. దాన్ని కూడా అల్లా తప్పకుండా ఎవరైతే అటువంటి దానికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాడో, ముస్లింల మీద దాడి చేస్తూ ఉన్నాడో తప్పకుండా అల్లా వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు. ఈ భారతదేశంలో కూడా భారత జాతి, భారత స్వతంత్రం, భారత రాజ్యాంగాన్ని కాపాడటంలో అమోఘమైన పాత్ర పోషించినటువంటి జాతి ముస్లిం సామాజిక వర్గం. అది స్వతంత్ర ఉద్యమంలో కానీ బ్రిటిష్ వాళ్ళతో మొట్టమొదటిసారి గుండె చూపించి గుండెకి తూటాలతో బలైనటువంటి సామాజిక వర్గం ముస్లిం సామాజిక వర్గం. కానీ ఇవాళ కొన్ని దుష్ట శక్తులు ముస్లింలను నిరంతరం భయపెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ మేము వాళ్ళని శిక్షించమనో వాళ్ళని చంపమనో కోట్ల అటువంటి దుర్మార్గ ఆలోచన పరులను మార్చమని అల్లాని ఇవాళ మేము దువా చేయడం జరిగింది. ఇవాళ పర్టికులర్గా మేము ప్రశాంతంగా నమాజ్ చదువుకుంటూ నల్ల రిబ్బన్లు పెట్టుకొని ప్రతి ముస్లిం కూడా ఇవాళ మా పూర్వీకులు, మా దాయాదులు, మా వాళ్ళు వక్ చేసినటువంటి ఆస్తుల్ని కూడా ప్రభుత్వం అధికారం అనే మదంతో దివాళ దోచుకునేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మేము దీన్ని వాడి ఎన్ని ఏషాలన్నా వేయండి, అది మా దాయాదులు, మా పూర్వీకుల ఆస్తి. వాడి బాబు ముల్లి కాదు, వాడి బాబు బ్రిటిష్ వాళ్ళకే భయపడలేదు. ఈ జాతి వీడికి భయపడేదేం కాదు. మా ఆస్తులను మేము ఎలా కాపాడుకోవాలో మా ముస్లిం జాతికి తెలుసు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కార్యకర్తలకు క్లాస్, అలకలకు వెంటనే ఫుల్ స్టాప్. ఓటమి ధర్మం పాటించాలన్న మంత్రి నారా లోకేష్. రంజాన్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్న ముస్లింలు, ఈద్గాల వద్ద ప్రత్యేక నమాజులు, శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు. ప్రతి సమస్యను పక్కా ప్రణాళికతో పరిష్కరిస్తాం. గుంటూరు అభివృద్ధికే కట్టుబడి ఉన్నాం. తూర్పు ఎమ్మెల్యే కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి పెమ్మసాని. చెడు వ్యసనాలు వీడండి, స్వయం ఉపాధి ద్వారా ఉన్నతంగా ఎదగండి. యువతకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే నజీర్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.